ఇక ఎవరో ఎందుకంటూ మోక్షజ్ఞని బాలయ్య లాంచ్ చేస్తున్నాడా? ఆదిత్య 999కి తొలిసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడా? అనుకున్న క్రిష్ ఇక చల్లగా సైడ్ అవ్వాల్సిందేనా? ఇది రూమరా లేక రియాలిటీకి దగ్గరలో ఉన్న సీక్రెటా? నందమూరి సింహం చేతిలో సింహపు పిల్ల ఎంట్రీ ఇస్తే అంతకు మించిన హ్యాపీనెస్ ఏముంటుంది అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. అవును, బాలయ్య చేతుల మీదుగా మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ అంటే అది కేవలం లాంచ్ కాదు, ఓ లెగసీ ట్రాన్స్ఫర్ మరి. ఇప్పుడు ఈ న్యూస్తోనే సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అవుతోంది. కారణం ఒక్కటే, ఇప్పటికే ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తానని ఊరించి వెనక్కు వెళ్లిపోయిన మోక్షజ్ఞ ఇప్పుడు ఫైనల్ గా ఎంట్రీ ఇవ్వడం ఫిక్స్ అన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అది కూడా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 999తో. ఇందులోనే మోక్షజ్ఞ లాంచ్ అంటూ ఇప్పటికే బాలయ్య బాబే స్టేజ్ మీద చెప్పేసిన మాటలు ఫ్యాన్స్ ని హై అలర్ట్ లో పెట్టేశాయి. ఈ సినిమాని క్రిష్ డైరెక్ట్ చేస్తాడు అన్న రూమర్స్ ఓ రేంజ్ లో తిరిగాయి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ సీన్ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అవుతోంది. ఇప్పుడు వినిపిస్తున్న హాట్ గాసిప్ ఏంటంటే ఘాటీ బోల్తాతో బాలయ్య క్రిష్ ని పక్కకి పెట్టేశాట. దీంతో మరెవరు మోక్షుని లాంచ్ చేస్తారా అన్న క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఒక పక్క ఇప్పటికే NBK 111 చేస్తూనే ప్యారలల్ గా ఆదిత్య 999 ని డైరెక్టర్ గా గైడ్ గా అన్ని పాత్రలు తానే వేసుకుని మోక్షజ్ఞని లాంచ్ చేయబోతున్నాడు అన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రికార్డులు రీసెట్ అవడం మాత్రం పక్కా. చూడాలి మరి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో ఫ్యాక్ట్ ఎంతో, ఫిక్షన్ ఎంతో నటసింహమే బయటపెట్టాలి. For more videos like this, subscribe Big TV channel.